తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులకి, దేవుని ప్రియులకి, పరిశుద్ధులకి అందరికీ ఈ సంధ్య వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా ఈ యొక్క శనివారం దినమున ప్రవక్తలను గురించిన ధ్యానం చేస్తున్నాం. ఆ భాగంగానే ఈరోజు దాదాపు దానియేలు గ్రంథములో 10 అధ్యాయం దాకా గడిచిన వారంలో చూసాము. ఈరోజు 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 45 వచనాలు ఉన్నాయి. అయితే ఈ 11వ అధ్యాయం కూడా 10వ వచనంలో చెప్పబడిన కంటిన్యూషనే. ఆయన వచ్చి గాబ్రియల్ దూత వచ్చి ఏం చేస్తున్నారు ఆయనకి? ఆయన ఉపవాసంతో ఉండి దేవుడిని ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు ఆయన చాలా ఏజ్ అయిపోయి లాస్ట్ అప్పుడు తన జనాంగం గురించిన అవంతైతే గ్రంథంలో చూస్తే మా జనాంగం ఏమవుతుంది, మా దేశం ఏమవుతుంది, మా దేశ ప్రజలు ఏమవుతారు, మా నాయకులు ఏమవుతారు, అధిపతులు ఏమవుతారు, ఇదంతా ఆయనకి ఆలోచన వచ్చి తన దేశం గురించిన చాలా బాధ కలిగినప్పుడు ఆయన ఉపవాసంతో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ దేశం గురించి ఆయన అడిగితే తన దేశం గురించి అడిగినప్పుడు ఆయన రాబోయే ఈ భూమిలో ఉన్న చివరి రాజ్యం వరకు ఏం చేశాడు? ఆయన అన్ని కూడా ఆయనకి దర్శనంగా ఇచ్చేశాడు. ఆ భాగంగానే చూసినప్పుడు కఠిన కాలంలో కూడా మనం ఇలాగే చూసాం. మొదటి రాజ్యమైన బబులోను సంస్థానం వచ్చింది, రెండవది మిడో పర్షియా వచ్చింది, మూడవది గ్రీక్ రాజ్యం వచ్చింది, అలెగ్జాండర్కి, నాలుగవదిగా రోమ్ రాజ్యం వచ్చింది. మనకు అన్నీ తెలుసు. అన్ని రాజ్యాలు కూడా వచ్చి చాలా ఇదంతా కూడా ఎలా దాన్ని చూసినామంటే క్రూరమైన జంతువులు ఏం చేశారు? వాటిని పోల్చారు. ఎందుకంటే వాళ్ళు ఒక జీవితము వాళ్ళు ఎలా ఉంటుంది, ఎవరిని రక్షించే విధంగా ఉండదు, అందరిని ఏం చేసే విధంగా ఉంది, పక్షించే విధంగా చాలా క్రూరమైన హింసలు పెట్టే వాళ్ళుగా అలా చూసాం. మనకు తెలిసిన విషయమే. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పోపు ఉన్నారు. ఇప్పుడు ఆ లాస్ట్ ప్రభు ఇప్పుడు రాకడ వచ్చినప్పుడు ఇది ఏం చెప్తారంటే, మీరు చివరిలో చూసినప్పుడు అంత్యక్రీస్తు నేనుండే ఆ ఒక పవిత్ర స్థలంలో ఎవరు ఉండే చూసినప్పుడు అంటారు ఆయన అంత్యక్రీస్తు అంటారు. క్రీస్తు అని నా వేషమే క్రీస్తు. చూడండి, అంత్యక్రీస్తు ఏం తేడా లేదు. యేసుక్రీస్తు అంత్యక్రీస్తు అంటే క్రీస్తు అనేది ఇద్దరికి ఎలా ఉండేది అలాగే అది కామ. ఎందుకంటే అలాగే వస్తాడంట ఆయన. కాకపోతే క్రీస్తు కాదు, క్రీస్తు మరి ఏముంటాడు? ఆయన గొర్రెపు వచ్చిన ధరించుకొని అధికారం కలిగి ఇలాగే ఉంది అంటే ఏమని అర్థమో? ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన కూడా రక్షకుడు, ఆయన ప్రభు, ఆయన విమోచకుడు. ఆయన పేరు ఎత్తి ఈయన పెట్టుకుంటాడు. ఎవరు పెట్టుకునేది? అంత్యక్రీస్తు కూర్చుంటాడే ఏమైనా ఒక వస్తువు వచ్చి ఆయన కూర్చొని ఆయన డంబముగా ఆయన ఒక జీవిత విధానం ఉంటుంది. అది చూసినప్పుడు అది ఎక్కడి నుండి అని చూస్తే దాదాపు యేసు ప్రభు వెళ్ళిన కొంతకాలానికి 700 సంవత్సరం అక్కడ ఇంచుమించు 539 బబులోను రాజు స్టార్ట్ అయ్యి అట్లా పోయినప్పుడు వీళ్ళు చిన్న చిన్నగా రాజకీయంలో వస్తూనే ఉన్నారు. అక్కడక్కడ వచ్చి ఏమైపోయింది? చేరిపోయింది. ప్రభుత్వంతో చేరిపోయి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వాళ్ళని కోరుకునేది రాండి అని. ఒక కాలం వచ్చినప్పుడు ప్రభుత్వం వీళ్ళేం చేసేసారు? ప్రభుత్వం నిరాకరణ తీసేసి వీళ్ళేం చేశారు? ప్రభులు అయిపోయినారు. అంటే ఎంత యేసు ప్రభు లాగా నేను పాండవుడు అంటే ఏం అర్థమా? ప్రభుత్వం చేసేవాడు దేవుడని, దేవుడు స్థానంలో ఆయన వచ్చేసినాడు. ఎలాంటి అధికారం ఉంది నాకు తెలుసా అన్నట్టు గ్రంథాన్ని అప్పటి నుండి గ్రంథం ఎవరు ఉండదు. అప్పటి నుండి ఏం చేయకూడదు, ఇంకా గ్రంథం ఏం చేయకూడదు ఉంది. తర్జుమా చేయకూడదు, మీరు చదవకూడదు, మీరు దాన్ని ప్రింట్ చేయకూడదు, ఏమి చేసినా ఏమది. ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి ఎవరు ఏం చేయకూడదు, ఎక్కువ తెలుసుకోకూడదు. అంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి. వాళ్ళు ఏం చేశారు? కొన్ని మార్చేశారు. వాళ్ళకి అనుకూలంగా ఏం చేసేసారు? అధికారం యూజ్ చేసుకొని. అలాగే ఇది ఎందుకు ఇలా జరిగినప్పుడు ఆ ప్రభు వీటిని దేవుడు అనుమతిస్తారు. ఎందుకో తెలియాలా. అది ఎలాంటి కాలం రాయబడింది? చాలా చీకటి కాలం. అలా చూసినప్పుడు దాదాపు ఇది ఎక్కడి నుంచి ఆయనకి ఈ పోపు వచ్చేసిన కాలం అంతా చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే అది ప్రకటన గ్రంథం 13:17 చూస్తే
అక్కడ ఉంది ఆ ఒక దాని గురించిన ముఖ్యమైన ఒక ఇది ఉంది. అప్పుడు ఎప్పుడండి వాళ్ళు ఎలా చేశారు, పరిశుద్ధుల్ని ఎలా వాళ్ళను హింస పెడతారు అని కొన్ని వాక్యాలు మనం చూస్తాం. ఎందుకంటే మన 4 రాజ్యాలు కూడా తెలిసిందే. అయితే ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఇది ముగిస్తేనే యేసు ప్రభు ఏమవుతారు, ప్రభు రాజ్యం ఏమవుతుంది, ప్రారంభమవుతుంది. అది ఇప్పుడు తెలిసే ముఖ్యమైన విషయం ఇప్పుడు మనము చూసేది ఈరోజు చూస్తాం. చూడండి 13, 17. కాగా ఆ, కొద్దివారు గాని గొప్పవారు గాని ఉమ్, ధనికులు కాని దరిద్రులు కాని ఉమ్, స్వతంత్రులు గాని దాసులు కాని ఉమ్, అందరూ తమ కుడి చేతి మీదనైనను ఉమ్, తమ నొసటి ఎందైనను ఉమ్, ముద్ర వేయించుకొనున్నట్లును ఉమ్, ఆ ముద్ర అనగా ఉమ్, ఆ మృగము పేరైనను ఉమ్, దాని పేరిటి ఉమ్, సంఖ్య అయినను గలవాడు తప్ప ఉమ్, క్రయ విక్రయములు చేయుటకు ఉమ్, మరి ఎవనికి అధికారము లేకుండానట్లును ఉమ్. అది వారిని బలవంతము చేయుచున్నది. చూసారా, ఆ ముద్ర వేయించుకుని వాళ్ళతో ఎవరైతే సహవాసంగా ఉంటారో, సంబంధంగా ఉంటారో, ఫ్రెండ్షిప్గా ఉంటారో, వాళ్ళకి అణిగి మెణిగి ఉంటారో వాళ్ళకి మాత్రం ఏముంది, ఏం చేయదు. మిగతా వాడిని ఏం చేయని అధికారం ఇచ్చారు, ఏం చేయనిచ్చారు. క్రయ విక్రయములు చేయుటకు ఆ, మరి ఎవనికి అధికారము లేకుండానట్లు ఎవరికి అధికారం లేదు. అంత పవర్ఫుల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అప్పుడు అది చాలా ఘోరమైన చీకటి కాలం. అది అక్కడ అన్ని ఏం చేసేసారు, నిలిపివేశారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు ఏమని, మీరు మిమ్మల్ని ఎత్తుకుపోయి చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని చంపుతారు. అప్పుడు చంపేవాడు ఏమనుకుంటారంటే అందరు చెప్తారంట, ఇది ఇలా వీళ్ళని చేసేది దేవుని నీతి న్యాయం అని, ఇది సేవ అని, దేవునికే సేవ అని మిమ్మల్ని ఏం చేసేస్తారు, మార్చేస్తారు. అలా చెప్పి కాలం చెప్పారు, ప్రభు చెప్పే వెళ్ళారు. అయితే సరిగా వెంటనే ఏమైంది, ఇది అలాగే నెరవేరుతుంది. పోపు ఒక ఆధిక్యం ఏమంటారు, ఆయన ఒక పరిపాలన ఎలా అంటే తనకు తాను ఏం చేసుకుంటాడు, ఆయన గొప్పవాడుగా చెప్పుకునేది. నేనే, నాకు సర్వ అధికారం ఇవ్వబడింది, నేను క్షమించుటకు, నేను పాప క్షమాపణ ఇచ్చుటకు నాకు అన్నీ కూడా నాకు అధికారం ఇవ్వండి అని ఆయన చెప్పుకొని నేను గొప్పవాడని ఆయన హెచ్చించుకున్నాడు. గ్రంథాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు, తర్జుమా చేయకూడదు, ఒక్కరింట్లో కూడా ఉండకూడదని ఆజ్ఞ. అంటే అప్పుడు ఎంతకాలం, అప్పుడు దాదాపు 700 యేసు ప్రభు వెళ్ళిన 700 సంవత్సరం అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి అట్లా చూసినప్పుడు వాళ్ళు చేసింది ఎంత ఘోరం అంటే, ఎంత జనాల్ని మభ్య పెట్టారంటే, మేము చెప్పిస్తే మీరు ఏమైపోతారు, శాపగ్రస్తులు అయిపోతారు. అలా చెప్పి వాళ్ళకి ఎవరన్నా మీరు గ్రంథాన్ని తర్జుమా చేస్తే మీకు మరణదండ విధించడానికి మాకు హక్కు ఉంది. అలాగే చేసి దేవుని వాక్యం చేశారు, తప్పుగా పోతుంటే మొదలుపెట్టారు. ఏ ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినాలా, మేము వినాలి, ఎవరు కూడా ఏం చేయకూడదు. ఇలా వాక్యాన్ని అన్ని కూడా మా దేవునికి విరోధంగా మభ్య పెట్టారు. ఆ పవిత్రతను నేనే అని ఆయన్నే తీసుకున్నాడు. నేను శపిస్తే నీ ఆశీర్వదిస్తే ఇది నేను దేవుడు నాకు ఇచ్చారని ఆయన అలాగే చెప్పుకున్నాడు. చాలా చూసినప్పుడు వాళ్ళు ఆ గ్రంథాన్ని ఎవరన్నా చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చే దండన కింద చూస్తే, ఎవరైనా గ్రంథాన్ని, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరన్నా తీసి దాన్ని ధ్యానిస్తే కానీ, వాడిని పెట్టుకుంటే కానీ, అలా చేసిన వాళ్ళని వాళ్ళు వెతికి పట్టి అప్పుడున్న గొప్ప వ్యక్తి జాన్ విక్లిఫ్ అనే వ్యక్తిని, విలియం కెండర్, వీళ్ళిద్దరిని ఏం చేశారు, వాళ్ళని అన్యాయంగా వాళ్ళు చంపేశారు. ఎంత క్రూరంగా వీళ్ళు చంపారంటే ఇది వచ్చి గ్రంథములో గొప్ప విషయంగా వాళ్ళు చెప్తారంట. ఇదిదా దేవునికి వ్యతిరేకవాదులు అని ఎక్కడ ఇంగ్లాండ్లో ఈ పని చేశారంట. అప్పుడు ఆ కఠినమైన కాలం, అప్పుడు సత్యవంతులు, ఎవరికి సత్యవంతులు. చూడండి అక్కడ చూసినప్పుడు యోహాను సువార్త 16:1-4 చూసినప్పుడు అక్కడ చెప్తారు, ప్రభు ఇలా మీకు జరుగుతుందని. యోహాను సువార్త 16:1-4. మీరు అభ్యంతర పడకుండా వల్లనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చిచున్నది. వారు
తండ్రిని నన్నును తెలుసుకునలేదు కనుక ఉమ్, ఇలాగూ చేయుదురు. అదేదా అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి ఆ, మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఉమ్, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చూసారా? నేను మీతో కూడా ఉంటిని కనుక ఉమ్, మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ప్రభు ఖచ్చితంగా వచ్చినప్పుడు చెప్పేసి వెళ్ళారు ఇలా జరుగుతుంది. అక్కడ ఏం చేశారు వాళ్ళు, ఆ ఇద్దరు కూడా ఆ బైబిల్ ప్రింట్ చేసి ఇచ్చారట. దాన్ని ఎత్తుకొని వచ్చి ఏం చేశారు, పబ్లిక్ లో కాల్చి వచ్చారు, బర్నింగ్ చేశారు. ఎవరు? పోపు. పోపు ఒక సంస్థానము బైబిల్ని కాల్చివేసి అప్పటి నుండి చాలా కఠినమైన శిక్ష ఇచ్చారంట. ఆ పోపు మార్గము చేసేది గురించి యేసు ప్రభు దాని మొదటి దాఖలే చేశారు. ఆయన వివరంగా చెప్పేశారు, ఇలా ఇలా చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు హింస పెట్టారంటే చూడండి, దాన్ని ఏమని ఇచ్చారంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వీటితో పొడిచేది, వాళ్ళని తోలు తీసేస్తారంట. తోలు తీసేసేది, తెల్లే నూనెలు వేసేది వాళ్ళు. మా ఏంటి ఆవు ఎనుమ చర్మం ఉంది కదా, చర్మముని వేసి లోపల కుట్టి అట్ట పెట్టేసేది. గాలి పోకుండా ఏం చేశారు, లోపల ఉడకపడి అలా రకరకాలు. గాయము ఎండలో గాయపరిచి అట్టే వదిలేసేది, కుక్కల్ని వదిలి కొడికిచ్చేది. ఇదంతా ఆదిలో జరిగింది. చాలా వాళ్ళు చచ్చిపోయే వరకు అగ్ని చేతి కింద దూరంగా పెట్టి కాల్చేది. అగ్ని నేరుగా పెట్టరంట, దూరంగా పెట్టేసి సగ తగులుతూ ఉంటుంది. ఏమైపోతారు సగ తగిలితే? నల్లగా నల్లగా మాడి 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 అట్లా అంత హింస పెట్టి చంపేవారంట. అలా చూసినప్పుడు ఇంకా ఘోరమైన కొన్నిసార్లు అడుగు భాగంలో, కాలు అడుగు భాగంలో రంధ్రం వేసి వదిలేసేది. రక్తం అంతా లీక్ అయిపోయి ఏమవుతారు నిదానంగా అట్లా చేసేది. ఎలా ఎలా చేయాలనో చాలా ఘోరమైన ఒకసారి కళ్ళు పెరికేసేది, కొన్నిసారి గోర్లు పెరికేసేది, కొన్నిసార్లు మందు ఉంది కదా పటాస్ మెడిసిన్ ఏమంటుంది అని, అది లోపల కలిపి వేసేస్తారంట. అది వేసేసి ఆ టైం లోపల ఏమైపోతాయి, పొంగిపోయి ఒకసారి పగిలిపోయి కూడా చేస్తారంట. అట్లా చచ్చిపోయేదంట. కొన్నిసార్లు వాళ్ళకి అప్పట్లోనే గాలి లోపల ఎక్కించేదంట, ఉబ్బి ఏం చేస్తారు పగిలిపోచేస్తారంట. ఇదంతా నేను చూసి షాక్ అవుతున్నా. చాలా రోజులుగా పస్తు పెట్టేది ఇది, ఏమి ఇవ్వకుండా ఎట్లా అంతే చేయాలనో అట్లంతా. ఇంకా చెప్పాలంటే తల వెంట్రుకలు అంతా తీసి వాటిని ఏం చేసేది, అక్కడి నుండి నిదానం కాల్ చేసేది. అట్లా నోట్లు గుడ్డ కుక్కి అట్లా పెట్టి చంపేది. ఇంత చెప్పడానికి చాలా ఘోరమైన పరిస్థితి. దాదాపు వీళ్ళు ఎన్ని మంది చంపారంటే దాదాపు 539 కొన్ని రాజ్యాలు వెళ్ళినాక 700 నుండి 1799 వరకు, 18 శతాబ్ది 1 ఇయర్ బ్యాక్ వరకు 5 కోట్ల మంది, ఇంచుమించు సుమారుగా 5 కోట్ల మందిని ఇలా చేశారంట. ఎంత ఘోరం కదా! ఇలాగే చేసి ఇంత ఘోరమైన ఒక దేవుని, ఒక ప్రజలని, భక్తులని చేశారు చాలా ఘోరంగా. అందుకే ఆయన రెండో జాన్ పాల్ అనే వ్యక్తి వచ్చినప్పుడు, ఆయన పోపుకు వచ్చినప్పుడు ఆయన క్షమాపణ పబ్లిక్గా కోరినారు. ఏమని, మా వాళ్ళు చేసిన ఇంత ఘోర పాపం చేశారు ఆ దేవునికి వ్యతిరేకంగా అని ఆయన క్షమాపణ కోరాడు. చూడండి అప్పుడు ఏం చేశారంటే 1 తిమోతి 4:1-3 చూస్తే అప్పుడు ఏం చేసేసారు, వాళ్ళు ప్రమాణాన్ని మార్చేస్తారు. వాక్యం ఏముంది, దీని నుండి ఒకటి తీసినా ఏమవుతుందంటే వాళ్ళకి శిక్ష, ఒకటి చేర్చినా శిక్ష. అయితే వీళ్ళు దేవుని వాక్యమని మార్చి తీసేసారు. చూడండి 1 తిమోతి 4:1-3 వరకు. అయితే కడపటి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును, ఏమంట చివరి దినములందు దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. వీళ్ళు ఏమైపోతారు, అబద్ధ బోధల్నే వీళ్ళు నమ్ముతారు. ఏది నిజము, ఏ సత్యం అని ఏం చేయరు వీళ్ళు.
అలాంటి వారు అలాంటి అయిపోయి వాళ్ళు అలాగే ఏం చేసే వాళ్ళు ఏం చేస్తారు ఆ అపధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు ఏర్పరిచిన తినాలని నియమించిన వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు తినకూడదు. ఇంకా ఫస్ట్ ఇంకోటి ఏం చెప్పినారు, వివాహం చేయకూడదు. చూడండి, దేవుడు ఆశీర్వదించింది ఏం చేశారు అక్కడే, వాళ్ళు ఇద్దరుగా ఆశీర్వదించింది. అయితే వీళ్ళేం చెప్తారు విరోధంగా. అంటే ఇప్పుడే మనకి అర్థమవుతుంది అంత్యక్రీస్తు అంటే ఎవరు ఏం చేయాలా, దేవుని ప్రమాణాలు ఏం చేయాలా, ఆపోజిట్ గా చెప్పాలా. ఆడ కూర్చుంటారు, మళ్ళీ ఎక్కడ కూర్చుంటారు, ఆయన ఏముంటుంది చేతులు కూడా, ఆయన చేతిలో బైబిలే ఉంటుంది. బైబిలే ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన బోధన మార్చేసి తన సొంత బోధన ఏం చేస్తాడు, అదిదా ఇక్కడ చూపించు. ఏం చెప్తున్నాడో ఆ వివాహం చేయకూడదు, కొన్ని ఆహారము నిషేధించాలా. మరలా చూసే 3 వరకు అయిపోయిందా. చూసినప్పుడు ఇలాంటిది ఇంకా కింద చూసినప్పుడు చూస్తే లాస్ట్కి 10 ఆజ్ఞలు కూడా ఏం చేశారు, ఒకటి మార్చేసారు. 4 ఎక్సోడస్ నిర్గమకాండమా 20 అధ్యాయం 4-5 వచనం చూస్తే అక్కడ ఉండేదాన్ని 17వ వచనం చూసి తెలిసిపోతాయి మనకి. మార్చేశారు ఉండేదాన్ని 4-5 వచనాలు. పైన ఆకాశం ఎందే కాని క్రింది భూమి ఎందే కాని భూమి క్రింద నీళ్ళ ఎందే కాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఏముంది చేసుకోనకూడదు. ఆకాశం కిందే కాని భూమి పైనే కాని ఎక్కడ ఏ ఒక విగ్రహం చేయకూడదు, చేసుకున్నకూడదు. ఈ రోజు ఉండే ఆల్మోస్ట్ చర్చెస్ ఏమున్నాయి విగ్రహాలు చెప్పండి. కొన్ని డినామినేషన్ చర్చెస్ అంతా మనకి చెప్పే పని అసలు అన్నిట్లో ఏమున్నాయి అక్కడ ప్రధానంగా ఎక్కడ ఏం చూడవచ్చు పోతే ఆడ విగ్రహం, అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. విగ్రహం మీద ఏం వేసి ఉంటారు, బాగా మాలేసి దానికి చుట్టూ క్యాండిల్ పెట్టి. అప్పుడు ఏమైపోయింది, అప్పుడు దేవుని వాక్కుకి ఏం చేసేసారు, విరోధం కదా ఇది. ఎప్పుడు ఎన్ని పని చేశారు చూడండి. ఒకటి వివాహం చేశారు, రెండవది కొన్ని వస్తువులు తినకూడదు, మూడవది ఏం చేసినారు మెయిన్ 10 ఆజ్ఞల్లో ఎక్కడ పోయి మార్చేస్తున్నారు వాళ్ళు. 10 ఆజ్ఞలు ఉండే విషయాన్ని మీరేస్తున్నారా. మళ్ళా వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇప్పుడు సాగిల పడేది మొదలుకొని పూజించే ఏమైపోయింది. ఇప్పుడు పోయే వాళ్ళు క్యాండిల్ బట్టి ఏం పెట్టుకుంటారు, గంటలు కొంటారు, ఏం చేస్తారు, మోకాలు వేసి అక్కడే ప్రభువా ఇట్లా. అప్పుడు విగ్రహం ముందు ఏం చేయకూడదు ఉంది. మన దేవుడు ఎలా ఉన్నాడు, నన్ను ఆరాధించే ఎలా ఉండాలన్నాడు, ఆత్మతో సత్యంతో. అందుకే చెప్తాడు సమస్య, మీరు ఎక్కడైనా ఆరాధించే కాలము వచ్చి ఉన్నది. చూడండి ఎంత బాగున్నాడు. ఒకప్పుడు ఉందండి, ఇప్పుడు వచ్చి ఏం చేశారు ప్రభు వచ్చి ఎక్కడైనా ఆరాధించే కాలం తండ్రి బయలు విశ్వాసం ద్వారా ఏం చేయాలని చేశారు. ఎంత గొప్ప చేస్తే వీళ్ళు అట్లే ఆజ్ఞనంతా అంతే దాన్ని ఖండం చేసి వీళ్ళు కొత్తగా వీళ్ళు మలిపి ఏ దేవుడు చెప్పిందంతా తప్పు చేసి అప్పుడు ఏమని అర్థము, దేవునికి విరోధంగా అంగీకరిస్తుందా. విరోధం అంటే ఏమి, ఆపోజిట్గా చేసేది. దేవుని వాక్యమును సత్యమును మీరేది మళ్ళా ఏలయనగా నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. చూసారు ఆడ 17 చదవండి 20-17 ఆడేముంది, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. అక్కడ ఏం చేశారంటే ఫస్ట్ వచ్చింది కదా 4 వచనాలు 5 వచనంలో దాన్ని తీసేశారు, పూర్తిగా వాక్యం తీసేసి ఈ లాస్ట్ 10వ వచనం ఉంది కదా దీన్ని 2గా చేసేశారు. 17 అదే 10 ఆజ్ఞ ఇది. అది మొదట 2వ ఆజ్ఞని తీసేసి 10 ఆజ్ఞని 2గా చేసేసారు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక ఆజ్ఞ లేదు మధ్యలో. వాళ్ళందుకే అది ఏం చేయరు. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు విగ్రహాలు చేయకుండా ఉంది కదా అని అడిగేస్తే ఆ బైబిల్ ఏముండదు, వాళ్ళు పోయి ఆ డినామినేషన్ బైబిల్ ఆ వచనమే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియకూడదు, ఓహో అది లేదు కదా బైబిల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలని చూస్తాము, గ్రంథంలో ఎక్కడ ఉంది చూస్తాం. పరిశుద్ధ గ్రంథ వాక్యమే లేకపోతే ఎంత తెలివిగా వాళ్ళు చేసిన పని చూడండి. ఎప్పుడు అప్పట్లోనే ఆ వాక్యాన్ని తీసేసి ఇప్పుడు వరకు ఆ గ్రంథాల్లో కొన్ని బైబిల్ ఇప్పుడు వరకు లేదు. అది అప్పుడు ఎట్లా
అట్లా ఉన్నప్పుడు ఇది ఇప్పుడు దేవునికి ఒకటి వాక్యం ఒకటి ఏం తీసి ఏమవుతుంది, తీయకూడదు, చేర్చకూడదు, తీయకూడదు. ఇప్పుడు ఏం చేసేసినారు, ఒకటి చేర్చారు, ఒకటి రెండుగా చేసారు, ఒకటి తీసేశారు. ఎంత ఘోర పాపం కదా ఇది. అది అందుకే దేవుని విరోధమై చేసేది. ఎన్ని మంది విశ్వాసాన్ని ఏం చేసేది ఆ కాలంలో. ఆ కాలంలో పాపం ఇచ్చేది. చూడండి, ఇంకా ఏమి వాళ్ళు ఇంకా చెప్పాలంటే జనం మధ్య నిజమును దాచి అబద్ధం విగ్రహారాధన చేసే మరి, దూతల ఆరాధన చేసే మరి, దూతలు పవిత్రంగా జీవించిన ఒక భక్తుడు వెళ్ళిపోయినా అనుకో, ఆయన ఏమంటారు, ఆయన్ని సెయింట్ అయిపోతారు. ఇప్పుడు మన కష్టకాలంలో కూడా ఆమె ఎవరు మదర్ తెరెసా చనిపోయి ఇప్పుడు ఏమని పెట్టారు, ఆమెని సెయింట్గా చేసేసారు. ఇప్పుడు ఏం చేయవచ్చు ఆమె కూడా, ఎలా సాధ్యం? ఇలాగ కొన్ని విషయాలు ఏం చేశారు వీళ్ళు. ఇక్కడ వివాహం చేయకూడదు, కొన్ని తినకూడదు, ఇదంతా కొత్తగా తెచ్చి ఇదంతా పెట్టేశారు జనం మధ్య. దెయ్యముల బోధ ఇక్కడ ఏముంది, ఇదంతా చూడండి. అదే సెయింట్కి ఇది చేయాలా మనము. అక్కడ కూడా ఇంకా కూడా కొన్ని పద్ధతి ఉన్నాయి. ఎలక్షన్ సీట్ వేస్తారు, కులుకులు మరి ఏం చేశారు వాళ్ళని ఎలక్ట్ చేసుకునేది, ఇదంతా జరిగేది. నరకం ఉందని, తిరుత్వం ఉందని, ఏమది తిరియక ఉంది అని, ఏముంది ఆత్మ సావుదని ఏం చెప్తారు వాళ్ళు, విరోధంగా చెప్పేది ఎంత. అది ఎలాంటి పోదా, పూజలు, బలిలు, పుణ్యస్థలము, ఆలయం, చనిపోయిన వాళ్ళు కూడా మనం ప్రార్థన చేయవచ్చు, వాళ్ళు వింటారు. ఏమని చెప్తారు, చనిపోయిన వాళ్ళకు బిడ్డ జ్ఞానస్థానం, పుట్టిన వెంటనే ఏం చేసేస్తారు, బిడ్డని చిలకర బాప్తిజం ఏం చేస్తారు, పేరు పెట్టి ఇచ్చేస్తారు, అంతే అయిపోయినాయి. అలాంటిది ఎక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఇంకా క్రిస్మస్ ఆడంబరంగా చేసేది, ఈస్టర్ కొనియాడు, ఇదంతా బైబిల్ ఉందా, చేయమన్నారా? నా మరణాన్ని ఏం చేయమన్నారు, ఎప్పుడు చేయమన్నారు. మీరు కూడినప్పుడల్లా రోజు మనం గెదర్ అయితే రోజు కూడా ప్రభుని ఏం చేయాలి మనము అంతే. అదిదా మనకు రోజు పండుగ. అది ఆయుర్వేదిగా హంగామా అందరికి ఇది చేసేది కాదు, గంతులు వేసేది కాదు, జ్ఞాపకం చేసుకోమన్నా. కానీ ఇలా చేయమని చెప్పాల. వీళ్ళేం చేస్తారు, దీన్ని ఈస్టర్ని ఒక దేవత చేసిన ఆ పండుగ మార్చేసేది. ఎవరు పెట్టినారు అక్కడ ఈస్టర్ని, ఎవరు పెట్టారు? అది ఒక దేవత విషయాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి, అది దేవునికి వ్యతిరేకంగా అది అసహ్యమైన కార్యంగా చేసేసారు. అలాంటిది అబద్ధము. ఇంకా గ్రంథంలో ఉండే కొన్ని వాక్యములను మార్చేసేది, కాలమును మార్చేది. ఇంకా ఏం చేసేది, ఇంకా రాజకీయంలో పోయి మనం చేయవచ్చు అని రాజకీయాలు చేరుకునేది. ఇకలోక రాజ్యం ప్రభుకి ఏముంది, లోక సినేకం నాకు. అయితే వీళ్ళేం చేస్తారు, ఎలక్షన్ నిలబెడతారు. చూడండి, వీళ్ళు అదే జనాల మధ్య కలిసేది, రాజకీయ కలిసేది. అలాగే ఏం చేసేది అందరినీ, దీని వాక్యములు అబద్ధ వాక్యం తెచ్చి పెట్టేసేది. ఇలా పారంపర్యము, ఆచారము, ఇలా కల్పన కథలు ఏం చేసేది. వీళ్ళు ఇలాగే బోధలు పెట్టేసేది. మేము చెప్పాము రండి, మేము ప్రే చేస్తాం. మనం చదివినారా, ఏం అడుగుతారా, పోతే బైబిల్ చదివినారా అంత అడిగేది. ప్రే చేస్తారా, అడుగుతారా, అడగరు. మేము చేస్తాం, మేము బైబిల్ చేస్తాం, మేము ప్రే చేస్తాం. మీరు వినండి, ఇస్తాం, తీసుకోపోండి అంతే. పోనీ అక్కడ ప్రభు చెప్పిన ప్రకారం బల్లనే జరుగుతుందా? ప్రభు రాత్రి భోజనం చేస్తారు, ఏమి ఇస్తారు అక్కడ? ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, ఒక ఆయనకి వచ్చి రేపర్ ఏమంటాడు అని. అది నిజంగానే చాలా బాధ. ఆయన అక్కడ రొట్టె ముక్క అని చెప్తే కనీసం దానికి ఏదో ఒక చపాతీనో ఏదైనా పర్వాలే. మరి అంగడిలో అమ్మే ఎక్కడో తయారు చేసి ఒక వ్యాపారం ఏం చేస్తారా, వేసేసి ఆయన ద్రాక్ష రసం ఎవరు తాగేస్తారు? ఇప్పుడు రెండు ఇవ్వాలి కదా, అదే కదా పరిపూర్ణము. మీరు ఏమేం చేయాలి, నా శరీరం మందు నా రొట్టెను ఏం చేయాలా, పానం పుచ్చుకో అన్నాడు. ఈయన ఒకటే ఇచ్చేసి ఆయన ఒకటే ఏం చేసేస్తారు అక్కడ. అది ఎలా విరోధం కదా. ఇప్పుడు సగం బలిలో చేయి వేసినట్టుగా అవుతుంది. అప్పుడు ఇది పవిత్రంగా సరిగా ఆచరించకపోతే ఏముందినండి, ప్రభు ఏం చెప్పారు, శిక్షా విధికి కారణం అవుతారంటారు. ఇప్పుడు రొట్టె మట్టి తీసుకుని వెళ్ళిపోతే, ప్రభు పానములు చేయకపోతే అది ఎలాంటి అవుతుంది? ఇప్పుడు ఆ రక్తము విషయంలో ఏమవుతారు, అపరాధి అవుతారు కదా. చూడండి, ఈ రోజుకి అలాగే జరుగుతుంది. అప్పుడు ఎంత ఘోరంగా ఉంది. ఎవరికి ఏం లేదు, ఎవరికి దాని గురించి ఏం లేదు, ఏ అవగాహన ఆలోచన లేదు. ఇలా ఉంది బైబిల్లో. ఎందుకు మనం చూస్తాం కదా, కొన్ని 15 మొత్తం ఏముంది, ఎంత క్లీన్గా ఆయన ఇచ్చాడు. అయితే ఈ రోజు వరకే అదంతా ఏం చేసేసారు,
తర్వాత వీళ్ళు ఏం చేశారు, కాలంలో మార్చేది. ఇంకా అక్కడ యేసుప్రభు చెప్పారు కదా, మత్తయి 23:8 చెప్పారు. ఏం చెప్పారు? ఎనిమిది. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఈ రోజు ఇలాగే వీళ్ళు దీన్ని ఎత్తుకొని, అలాగే బ్రదర్ సిస్టర్స్ ఏమైపోయింది ఈరోజు చర్చిలో? ఎలా పిలుస్తారు వాళ్ళ? చూడండి, మీరు పోయి నన్ను ఏం పిలుస్తారు? అందరినీ సిస్టర్ బ్రదర్. అలాగే వేరే మారి ట్రీట్ చేసి అయిపోయింది ఈరోజు. సిస్టర్ బ్రదర్, సిస్టర్ బ్రదర్. ఆయన ఏం చెప్పాడు? దేనికి చెప్పాడు దాన్ని? ఈ బోధన ఏం చేసేవాళ్ళంట? మీరంతా ఎలా ఉన్నారని అంటారు. ఏమని అర్థమో? మీరంతా గురువుగా అలా చెప్పుకోవద్దండి. మీరు ఏమి దేవుణ్ణి ఒక సహోదరు యేసుప్రభుకి ఏమైనట్టు, మనం ఏమైనట్టు? ఆయన తండ్రి కుమారుడు అయితే మనం కుమారుని చేసిన కాబట్టి మనం సహోదరు అలా చెప్పారు. వీళ్ళు వేరే మరి తెలుగు చదవండి ఏముంది? మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఇప్పుడు ఏమైంది? పైన ఆయన పరలోకమందున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరిని ఎవరిని పిలుస్తున్నారు? పోప్ అంటే తండ్రి. తండ్రి పోప్ ఆండవర్. ఏమి తమిళ్ ఉంది? పోప్ ఆండవర్, పప్ప. లేకపోతే తెలుగు అయితే ప్రభువు. ప్రభువును ఉంది కొన్ని లాంగ్వేజ్. ప్రభువును. ప్రభు అంటే ఏమో రక్షకుడు నాకు. ఆయన రక్షకుడా? చూడండి, అప్పుడు ఎంత విరోధంగా మార్చేశారు కదా. ఈరోజు తేలిక పాపం బ్రదర్ సిస్టర్ ఈ లాంగ్వేజ్లే పెట్టేసి ఇలాగే మభ్య పెట్టేశారు. అందరూ నన్నంత ఏం పిలుస్తారు అందరినీ. అలా చేయకూడదు చేసి వాళ్ళకి సిస్టర్. అలాగే చూడండి ఎంత ఘోరంగా ఉంది కదా. అలాగే దేవుని విరోధంగా పరిశుద్ధుల్ని చంపి, పరిశుద్ధుల్ని వెలివేసి, పరిశుద్ధుల్ని నరికి, పరిశుద్ధుల్ని ఇవంతా చేసి 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 లాస్ట్లో చూసినప్పుడు ఆ కాలం వచ్చినప్పుడు ఒకే ఒక గొప్ప విషయాన్ని ఏం చేశారు అక్కడ చూడండి. ప్రకటన 12:1 ఏముంది? అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను, కిరీటమును ఉండెను. ఇదంతా ఎవరికి సంబంధం చేసుకుంటారు వీళ్ళు? చెప్పండి. మేమే ఆ కిరీటం ధరించుకుని ఎలా పెట్టుకుంటారు వాళ్ళు? ఎలా వస్తారు? వచ్చినప్పుడు చూస్తారా? ఎలా వస్తారు పైకి వచ్చినప్పుడు? ఆయన సాధారణంగా రాదు. ఆయనకి ఏముంది? ఒక పెద్ద కిరీటం పెట్టి ఏమంటే అదంతా మాకు చెందింది, మేమే ఆ శ్రేష్ఠులము. అలాగే ఈ రోజు కూడా ఎంత ఇదిగా చేశారు చూడండి. అలాగే చూసినప్పుడు వాళ్ళు ఇలాగ చేసి వచ్చినప్పుడు దాదాపు 1517లో క్రీస్తు తర్వాత క్రీస్తు పూర్వమున క్రీస్తు సగమున 1517లో మార్టిన్ లూథర్ మొట్టమొదటిగా ఏం చేశారు? ఆయన మొట్టమొదటిగా ఆయనకి వీళ్ళు చూశారు. అక్కడక్కడ నేను గొప్ప సేవ చేయాలని వచ్చి తీర్మానించుకుని వెళ్ళి ఎంతో 1000 కిలోమీటర్లు అక్కడ 2000 కిలోమీటర్లు నడుచుకొని పోయి ఆయన రూమ్లో పోయి చూస్తే ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి అంతా చాలా ఘోరంగా. లోకంలో ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు ఘోరంగా ఉన్నారట. ఇదేం తప్ప మనమేమో క్రైస్తవులు చాలా గొప్పగా ఉంటారు అనుకోని దీనికి సేవ చేయడం వస్తే వీళ్ళు ఎలా ఉండారని ఆయనకే ఒక బాధ పుట్టి ఆయన దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు ఆయనకి ఏం చేశారు? ఆయన దేవుని కొరకు ఆయన ఎంతో హింస ఆయనే అనుభవించి ఎన్నో విధంగా చూస్తే ఆ బెల్టులతో కొట్టి ఆయన ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ఎన్నో ప్రార్థన చేసినప్పుడు ఆయనకే దేవుడు ఈ ఫస్ట్ ఆయనకి తెలిపారు, విశ్వాసం ద్వారానే ఏముంది నీతిమంతులుగా ఇప్పుడు అప్పుడు ఎందుకు అలా వచ్చిందంటే అప్పుడు పోపు వచ్చి పాప క్షమాపణ అమ్మే విధంగా వచ్చేసింది. వాళ్ళకి ఏం కావాలి? జనాల మధ్య ఏం కావాలి? వాళ్ళకి డబ్బులు కావాలా? గొప్ప చర్చలు పెద్ద బాగా కనబడే అందరూ వచ్చి అబ్బా అనే మరి ఏం కట్టాలి? వాళ్ళు చర్చెస్ నిర్మించాలా. ఆ చర్చెస్ నిర్మించే దాని కొరకు అందరి దగ్గర ఏం ఫండ్స్ కలెక్ట్ చేయాలా. అప్పుడు చట్టం పెట్టి రాలేదని లాస్ట్కి మీరు ఇంతవరకు చేసిన పాపాన్ని క్షమించబడుతుంది దానికి ఒకవేళ ఇంకా అంతకుముందు మీ పితరులు ఏమైనా పాపం చేసి ఉంటే అది ఒకవేళ సరే ఇంకా మీరు రాబోయే కాలంలో చేస్తారు. ఫ్యూచర్ పాపానికి చేయబోయే పాపానికి ఒకవేళ ఆయన ఏం చేశారు? పెద్ద ఒక బాక్స్ తెచ్చి
పెద్ద ఒక డ్రగ్ ఏదో తెచ్చి పెట్టేశారంట పబ్లిక్ లో. ఎక్కడ? నడి రోడ్లో. రోము నగరంలో పెట్టి అలాగ అమ్మను మొదలుపెట్టి అంతా అమ్మి ఇప్పుడు చేయబోయే పాపానికి ఒక వేళ అన్నప్పుడు వాడు ఎలా ఉంటాడు, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది వాడికి? ఏం చేసినా మాకు తప్పు లేదు కదా, ఎందుకంటే ఈ పోపు అని ఈయన ప్రభులాగా మనకి ఆండవరు ఈ దేవుడిలాగా ఇచ్చేసారు కదా వాళ్ళ విశ్వాసాలు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, బైబిల్ ఏం లేదు అప్పటి వరకే. ఎవరు చేయకూడదు, బైబిల్ని చదవకూడదు, ఉండకూడదు, ధర్మ చేయకూడదు. బైబిల్ మీద ఏత ఉంటే మరణదండన. అంత ఘోరమైన పరిస్థితి పెట్టినప్పుడు ఈయన ఎట్లో ఈయన వెతికి 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 ఈయన 1517 క్రీస్తు శకంలో అక్టోబర్ 31 95 పాయింట్లు రాసుకొని వచ్చి ఆ చర్చి డోర్లు ఏం చేశాడు? మేకు కొట్టి పెట్టేసి చర్చి వాళ్ళంతా దాన్ని ఫస్ట్ ఉండేది ఏమి? విశ్వాసం ద్వారానే మీరు ఏమవ్వచ్చు? రక్షణ పొందవచ్చు, నీతిమంతులు అవ్వచ్చు, రక్షణ పొందవచ్చు మీ విశ్వాసం ద్వారానే, ఆయన దగ్గర ప్రార్థన ద్వారానే అని. ఏ మనుషుడు ఎవరు ఏం చేయకూడదు, ఏం చేయలేరు, మీకు పాప క్షమాపణ ఇవ్వలేరదు అని ఖచ్చితంగా గుద్ది చెప్పారు, బల్ల గుద్దినట్టు. అప్పుడు చాలా షేక్ అయింది. ఆయన వెతికి ఎట్లా సంపాదన ఎంతో ట్రై చేశారు, ఆయన ఏం చేయలేకపోయినారు. ఆయన దాదాపు ఆయన గ్రీకు నుండి జర్మన్ భాషకి కొత్త నిబంధనలు ట్రాన్స్లేట్ చేశారు. గ్రీకు భాష నుండి జర్మన్ భాషకి ట్రాన్స్లేషన్ చేశారు కొత్త నిబంధన. తర్వాత ఎబ్రి గ్రీకు నుండి జర్మన్ భాషలోకి 2 చేశారు, ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా చేసేసారు. ఎంత గొప్ప పని అది, ఎంత కాదు సాధారణ. ఈ రోజు మరి మనకు అనుకున్నప్పుడు పెన్ను దొరికేది కాదు అక్కడ. అప్పుడు ఏం చేసి ఉండాల? లెదర్లు ఏం చేయాలి అన్నిటిని. ఎంత కష్టం అది. నువ్వు కొత్త నిబంధన అని ఆయన ఇంకొక కొత్త భాషకి జర్మన్ భాషకి చేశారంటే, పాత నిబంధన చేశారంటే గ్రీకు ఎబ్రి గ్రీకు చేశారంటే ఎంత గొప్ప విషయం, గొప్ప పని చేశారు ఆయన. ఆయన చాలా సత్యాన్ని వెప్పి చెప్పేశారు. ఏ ఒక్కరు మూలంగా మీరు పాప క్షమాపణ అనేది, రక్షణ అనేది లేదు. దేవుని మీ విశ్వాసం ద్వారానే ప్రభు చిత్తం వల్ల ఏమవుతుంది? పొందుకోవచ్చు. అదే ప్రభు ఆయన రక్తం ద్వారా ఏముంది? మనకి క్షమాపణ ఉంది, ఉంది. కరెక్ట్గా చెప్పేశారు. అప్పుడు నుండి దాదాపు ఏమైంది? కొంచెము చేత కలిగింది, లేకపోతే ఇంకా ఏమయ్యేది? ఇది ఇంకా కింద చూస్తే వాళ్ళు చేసిన పని కొంచెం కాదు. చూడండి, మనం చూస్తాము కొన్ని వాక్యాలు. సామెతలు 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలెనున్నది, ఆయన తన చిత్తం వృత్తి చొప్పున దాని త్రిప్పును. అది కాలం వచ్చినప్పుడు ఏం చేసేస్తారు అందరినీ. ఎంత గొప్ప రాజు కావచ్చు, అధిపతి కావచ్చు, ఎవరైనా కావచ్చు, హృదయం ఏం చేసేవాడు? ఆయన తిప్పేవాడు. అదిత ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన ఖచ్చితంగా ఏం చేసేసాడు? ఈయన ఒక విషయాన్ని మొత్తం మార్చేశాడు. మార్చి దాదాపు ఈయన ద్వారా ఎంత గొప్ప విషయాన్ని చేశారంటే ఆయన చూడండి. తెస్సలోనికి 2 తెస్సలోనికి 2:3-4 వచ్చిన. 2 తెస్సలోనికలు 2:3-4. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇప్పుడు అంటే ఎవరు అనుమతించింది ఈ దినమంతా? ఏమని రాశాడు? పాప పురుషుడు మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అప్పుడు ఎన్ని పేరు చూడండి. ఫస్ట్ ఏం పేరు వాడికి?
భ్రష్టత్వము సంభవించి భ్రష్టత్వము చేశాడు. అతను చేసేది భ్రష్టత్వము. నాశన పాత్రుడు, నాశనం చేసేవాడు. భ్రష్టుడు, నాశన పుత్రుడు, నాశనం చేసేది పాప పురుషుడు. పాపపు ఎన్ని చూడండి, ఈ కార్యం అంతా దేవునికి ఎలాంటి కార్యం చేశాడు అప్పుడు ఇప్పుడు. అందుకే ప్రభు పదే పదే చెప్పేశాడు, ప్రతి వాణ్ణి ఫలమును చూడండి. మిమ్మల్ని ముందు నడిపించే నాయకులు కావచ్చు, మీరు ఎవరైనా సరే వాళ్ళని నడతను భిన్నంగా చేయండి. ఇప్పుడు ఈయన భిన్నంగా చూసి ఉంటే చూసేదానికి ఏం లేదు, అక్కడ ఆధారం లేదు కదా, గ్రంథం లేదు కదా. అందువల్ల వీళ్ళ ఇష్టానికి వీళ్ళు చెప్పిందే చట్టం. ఈ రోజు మీకు పాప క్షమాపణ ముందర అంటే ముందర, ఇప్పుడంటే ఇప్పుడు, ఇంకా ఫ్యూచర్ అంటే ఫ్యూచర్. ఏం తెలుస్తుంది? తెచ్చిపెట్టిన అయ్యో స్వామి పాప క్షమాపణ, అందరికీ భయమే, పాప క్షమాపణ కావాలి కదా. తెచ్చిపెట్టి వీళ్ళకి పోపు అడిగిన డబ్బు ఇచ్చేసి ఏం చేస్తారు? కొనుక్కొని అలా వెళ్ళిపోయినారు. అలా ఘోరంగా పరిస్థితి అయిపోయింది. అలాంటి సందర్భంలో ఎంత గొప్ప ఒక విధి పుట్టించాడు ఆయన. ఇంకా ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎంత చూసారా? నేను ఏమనుకుంటాడు ఆయన? ఏం చెప్తున్నాడా? దేవుడిని తాను దేవుడినని అని తన్ను కనపరుచుకొనుచు, తన్నే కనపరుచుకోండి, నేను దేవుడు. చూడండి ఎంత తన్ను తాను హెచ్చించుకోవడం ఏం చేయబడి ఉంది అక్కడ, తగ్గించబడను. అది తన్ను తాను హెచ్చించుకోలేదు. అది ఎవరు మాత్రం హెచ్చించుకుంటాడు? అక్కడ ఒకడు పైన హెచ్చించుకున్నాడు, తను తాను ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. నేను ఎవరికి పైన సింహాసనం వేస్తా అన్నాడు? దేవుని పర్వతం పైన నేనేం చేస్తాను? ఇంకా చూడండి ఎంత పరిస్థితి చూడండి. అలాగే హెచ్చించుకొని ఎక్కడ తోయపడ్డాడు ఆయన? ఇంకే ఇది కూడా అంతే. ఎలాంటి ప్లేసులో కూర్చున్నామని కూడా భయం లేకుండా నేనే దేవుడు అని ఎంత ఇది చూడండి. ఆయన అలా ఆ కాలము వచ్చి ఇలాంటి ప్రస్తుతం బయట పడితే తప్ప అది ఏం రాదు. ఇది అనుమతించబడి దేవుడే వాళ్ళకి అనుమతి ఇచ్చేసారు. ఇలా జరగల. ఎందుకు జరగల? ఉండే వాళ్ళ విశ్వాసం ఎక్కడ ఉందని తెలియాలి. ఉండే విశ్వాసం ఏం చేయడానికి? ఇదంతా పరీక్షింపబడడానికి. ఈరోజు మీరు సత్యానికి నిలబడతారా? లేదా లోకంలో ఉన్న స్త్రీ ఆ ధనం కోసము, అధికారం కోసము, ఆశ ఇచ్చల కోసము దేనికి నిలబడతారు? సుఖభోగ భాగ్యం కొరకు ఏం చేసేవాళ్ళు? ఇదంతా ఇప్పుడు వచ్చి అలా చేసి ఇచ్చేసి వాళ్ళు చేయబోయే పాపానికి తీసుకొని పోతారంటే ఎలాంటి మనసు అయిపోతారు? కఠిన హృదయం అయిపోదా? చూసారా? అదితే ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ప్రకటన 13:5-8 కూడా చూస్తే డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. చూసారా? ఎవరితో చేసేది యుద్ధం తెలుసా? పరిశుద్ధుడు. అందుకే అందరిని చంపుకునేది 5 కోట్ల మంది అంట, ఇంచుమించు చంపింది వాళ్ళు. క్రీస్తు శకము అక్కడ వచ్చి ఆయన 700 సంవత్సరం ప్రారంభమైన వాళ్ళు పరిపాలన దాదాపు 1799 వరకు దాదాపు 5 కోట్ల మంది ఎవరు చంపారు? సర్వసామాన్యులు కాదు చంపింది వాళ్ళు. దేవుని కొరకు విశ్వాసం కలిగి, వైరాగ్యత కలిగి దేవుని కొరకు వాళ్ళు ఎంతో త్యాగం చేసిన వాళ్ళు. ఈరోజు ఊరికే తేలిక మన చేతికి రాలేదు. ఈరోజు ఈ గ్రంథం మన చేతికి వచ్చింది ఊరికి కాదు. వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేసింది? ఆ రోజు బలిగా పెట్టింది. త్యాగం. వాళ్ళు తీరిన ఇప్పుడు వాళ్ళు దీన్ని ఇప్పుడు మీకు కూడా చట్టం ఉంది ఈ ఊర్లో. మీరు కానీ పలానా విషయం రాస్తే మీకు మరణదండన అన్నప్పుడు మీరు రాస్తున్న తెగించి అంటే మరణం వచ్చినా ఏం చేయలే, ఏమని అర్థం? మీకు పర్వాలేదు కదా రాస్తారు. పర్వాలేదులే, మరణమే వచ్చినా పర్వాలేదు, అలా తెగించి రాసింది ఇదంతా. ఈరోజు మార్టిన్ లూథర్ ఆ రోజు మరణాన్ని తెగించి ఏం చేయరు? ఆ న్యూ టెస్టిమెంట్ని ఓల్డ్ టెస్టిమెంట్లో
ఏం చేశారు? తర్జుమా తర్జుమా చేసి ట్రాన్స్లేట్ చేసి రాసేసారు. రాసేసి పోయినారు కాబట్టి ఈరోజు చులుగా మన చేతికి ఏం వచ్చింది. అలాగే ప్రతి 240 భాషలు ఏం చేయబడింది అంతా. ఆ రోజు చూసాం కదా, ఎన్ని వేల భాష ఉంది, 7,000 భాష ఉంది, దాన్ని 3,000 భాషల వరకు, 4,000 భాష వరకు ఏముంది, లిపి ఉంది. అంటే అక్షరములు ఉంది, మాట్లాడే భాష ఉంది, దానికి అన్ని ఉన్నాయి, స్కూళ్ళు అంతా. అలాంటి భాషలు అంతా ఇప్పుడు ఏమైపోయింది బైబిల్ ఫస్ట్ ఇంత ఎక్కడ ప్రారంభమైంది, అదో ఇక్కడ ప్రారంభమైంది. ఇలాంటి భక్తులు ఏం చేశారు, ప్రాణాన్ని పణంగా పెట్టి ఏం చేశారు, పణంగా పెట్టి చేశారు పని. అప్పుడు చట్టమే ఉంది కఠినంగా, అక్కడంట ఒక శిక్ష ఉంది. అవైతే లాస్ట్ కాలం ఎలా చేశారంటే, ఒక 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 విగ్రహం చేశారు వుడ్డులో. దాన్ని అది వచ్చి మనిషిని ఏం చేసిందట, అద్దుకొని అట్లా పట్టు వదులుతుంది. దానికి ఇక్కడ అంతా దాని విగ్రహానికి 3 ఇస్తీలు ఉంటాయి. ఈ 1, 2, 3 ఇట్లా బాడీ అంతా ఆర్ట్, అక్కడంతా దానికి సీలు రంధ్రం ఉంటాయి, రంధ్రం లోపల 3 ఇస్తీలు ఉంటాయి. ఎప్పుడు వచ్చి అది ప్రెస్ చేస్తుందో 3 ఇంచీల లోపల పోయి వచ్చేస్తుంది బయట. ఇప్పుడు మన బాడీలో ముందర 3 ఇంచు, వెనకాల 3 ఇంచు వస్తే ఏముంది అక్కడ, 2 సమానంగా లోపల ఉండే ఆర్గాన్ అంతా వెళ్ళిపోతాయి. అట్లే కాలు చెయ్యి అన్ని వచ్చి పట్టి పీచి వదిలిందంటే ఆడ వేసినప్పుడే అప్పుడే 1 అవర్ 2 అవర్లు చచ్చిపోతారంట. లేదా కొందరు బలంగా ఉంటే 1 వారం ఏమైపోతాయి, బ్లడ్ అంతా వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యే చీల ఎలా ఉంటుంది. ఈ మాది బాగా మంచి చీల పెడతారు, వీలైతే అన్ని ఎంత ఇన్ఫెక్షన్ ఉంటుంది, అన్ని ఏమవుతుంది పోయే. అట్లే అంత ఘోరంగా లాస్ట్ అదే అంటే వాళ్ళు చెప్పింది. ఏమైనా చేశారో వాళ్ళు తెచ్చి ఆ విగ్రహం అది కట్టేసి వెళ్ళిపోతారంట. ఆ కట్టేసి ఆన్ చేస్తారు స్విచ్, ఆటోమేటిక్గా వచ్చి కవులు వెళ్ళిపోతారు. అంతే, అంత ఘోరమైన శిక్షణ పెట్టేవాళ్ళు. అదిదా దేవునికి మేమే దేవునికి వీళ్ళంతా ఎలాంటి వాళ్ళ పవిత్రులంతా ఏం చేశారు, ఏం చెప్పినారు అక్కడ, వీళ్ళు ఏం అధికారం ఏర్పడింది, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. చూసారా, పరిశుద్ధులతో యుద్ధం చేయను, వాళ్ళని జయించడానికి అధికారం. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. చూసారా ఎంత అధికారం, ఎవరు అందరి మీద అధికారం ఇచ్చేస్తారు, ఫుల్ పవర్. ఎందుకంటే అది పరిశుద్ధుల్ని జయించాలని, అది కాలం అంతే, అది ఇచ్చేసారు. అందుకే అంటారు యేసు ప్రభు వచ్చినప్పుడు చక్కగా చెప్తారు. ఇప్పుడు రాయము యోహాను రాస్తారు, ఇది మొదలుకొని రాయము, ఏమే ఇదిగో క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు రాయి. ఎందుకంటే అప్పుడు ఏం లేదు, అంత కాలం ఎలాంటి కాలం ఉన్నారు, వాళ్ళు చీకటి కాలంలో ఉన్నారు. అది ఎంత గొప్ప విషయాన్ని మనకు తెచ్చి ఏం చేశారు, రోజు ఎంత గొప్ప సత్యాన్ని ఏం చేశారు మనకి ఇచ్చినారు చూడండి. ఇకపోతే ఈ విశ్వాసం, నిజమైన విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందాలి, తెలియకపోతే ఏం చేసి ఉంటాం మనం కూడా. ఈరోజు అనేకులు జనాంగ పోయి ఎక్కడ నిలబడతారంటే, గొప్ప సామాన్యులు కాదు, జ్ఞానులు, సైంటిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఎక్కడ నిలబడతారు, ఒక విగ్రహం ముందు నిలబడి మొక్తారంటే వాళ్ళు ఎంత విశ్వాసం దేనిపైన పెట్టేశారు, అంత దాన్ని పెట్టేశారు కదా. అయితే అలాంటి వారు మనల్ని ఏం చేశారు, దేవుడు ఆయన వెలుగును పంపించి, ఆయన జ్ఞానాన్ని పంపి మనకి విప్పి ఏం చేశారు, మనకు కూడా ఈ భక్తులు ఇలాంటి వాళ్ళ ద్వారా మనకి తెలియపరిచి ఈరోజు ఏం చేయబడ్డాం, మనము ఆ సత్యంలో ఎదుగబడ్డాం. అదే మనం చూడండి అక్కడ చెప్తారు, దానియేలు 8:9 చెప్తారు. దానియేలు 8:9 ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. అది చిన్న మొలిసింది ఉన్నదే ఆ విధంట వచ్చి సర్వ పని చేసి బలిసెను. అలా రాజ్యం అంతా ఏమైపోయింది, బలిసి అన్ని పరిపాలన చేసి లాస్ట్కి ఇప్పుడు మాత్రం అన్నీ వెళ్ళిపోయినాయి. మొదటి రాజ్యమైన బబులోను లేదు, రెండో రాజ్యం మీడియా పర్షియా లేదు, మూడవది గ్రీక్ రాజ్యం లేదు, నాలుగవది రోము లేదు. అయినా ఏది ఉంది ఈ రోజుకే, ఒక పోపసి మాత్రమే ఉంది, లాస్ట్ ఉంది. అది కూడా ఎక్కడ వచ్చి కూర్చొని ఉంది, అదంతా లోకంలో ఎక్కడెక్కడో ఉంది, వాళ్ళ స్థానంలో ఉంది. ఇది ఎక్కడ వచ్చి కూర్చోంది ఇప్పుడు, ఆదిత పరిశుద్ధ స్థలములో
మన గ్రంథాన్ని చేతులు పెట్టుకొని ఉంది చూడండి. అప్పటిదే అందుకే తేడా తెలియకుండా అవన్నీ పడిపోయేది. ఇప్పుడు ఏమంటారా, నీ చేతి ఆధారం ఏముందంటే బైబిల్ ఉంది. బైబిల్ ఉండే కొన్ని విషయాలు మార్చేస్తే ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ని టెక్నాలజీ ఈ రోజు కూడా ఏం చేయలేకపోయింది, చాలా మంది ఏం చేయలే, దీన్ని బైబిల్ ధ్యానించలే కదా, తెలియలేకుండా పోతున్నారు. అందుకే చక్కగా చెప్తారు, రాత్రి దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు. అప్పుడు ధ్యానించినారు కాబట్టి లూథర్ మాటలు చెప్పగలిగారు. ధ్యానించకపోతే, బైబిల్ ధ్యానించకపోతే, చాలా మందికి ఎందుకు తెలియదు, అర్థం కాదంటే బైబిల్ ధ్యానించేది లేదు. అది ఎరిగిన ఆ భక్తుడు చెప్పాడు, అందుకే ఆయనకి అంత జ్ఞానం వచ్చింది. ఎక్కడ ఎటువంటి వాడు ఎట్ట అయినాడు, ఎవరిని ఎదిగినాడు, ఎవరిని వెతికినాడు, ఎవరిని విచారిస్తున్నాడు, అందరినా ఎవరిని పట్టుకొని కాలు చేయి పట్టుకొని కాకా పట్టుకొని వచ్చినారు ఆయన, ఎవరిని అడిగి వచ్చారు ఆయన. ఆయన విశ్వాసం ఎక్కడ ఉంది, ఎవరు తీసుకొచ్చారు ఆయన అంత స్థితికి దావీదుని? దేవుడు ఎక్కడిని తీసుకొచ్చారు? ఇప్పుడు చెప్తారు, నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా, గొర్రెలు కాచుకొని ఇప్పుడు ఏం పని ఇచ్చాను నీకు, నా జనమైన ఇజ్రాయేల్ కాయటకు నిన్ను అధిపతిగా పెట్టాను అంటాడు. ఎక్కడిని తీసుకొచ్చావు తెలుసా, నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు? అతనిలో ఉన్న ఆ భక్తి, ఆ విశ్వాసత, ఆ దేవుని అంటే అంత ప్రేమ. ఎప్పుడు ఏం చేసేవాడు, దేవుని గురించి ఏం చేసేవాడు, పాట పాడేవాడు. ఎప్పుడు రోజుకి 8 మార్లు ప్రే చేస్తాడంట, 7 మార్లు. అప్పుడు వాక్యం ఎంత ధ్యానం. అందుకంటే నా కళ్ళు వేయకుండే నీ ఒక ఏమి ధర్మశాస్త్రం వైపు ఏం చేసినట్టు ఆయనకి, లేచి నేను సన్నిధిని వెతుకుతాను, నీ వాక్యం ధ్యానిస్తాను. ఎలాంటి ఉంది, వెతికాడు కాబట్టి ధన్యుడు అయినాడు ఆయన. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ధన్యుడు ఎక్కడ వస్తుంది? దివారాత్రం దేనైనా ధ్యానిస్తారు, ఏదో చూస్తారా. ఎంత బాగుంది కదా. అందుకే చూసినప్పుడు ఎంత గొప్ప విషయం చూడండి. అక్కడ అలా కూర్చోండి. ఇంకా ఏముంది, 10-11 వచనాల్లో మత్తయి 24:15 చదివేయండి. మత్తయి 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిల్చుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యేసు ప్రభువే కోట్ చేసి వెళ్ళిపోయినారు, చెప్పేసి వెళ్ళిపోయినారు. చూడప్ప, ఏదేదో కాదు. ఎందుకు ఆయనే చెప్తున్నానంటే, మిఖాయేలుగా వచ్చి ఎవరు చేసింది ఆ పని? ఆయన చేసింది. ఆయనకి ఇమ్మడానికి ఇదంతా అధికారం ఎవరు వచ్చి విడిపించారు? దూత ఏం చేయలేకపోయినాడు. ఎన్ని రోజులంట, 21 రోజు గబ్రియలు అందరి చేత ఏం చేశారు? ఆయన బంధించబడ్డారు, ఆయన చుట్టుకున్నారంట, వదలలేదంట వాళ్ళు. అయితే మిఖాయేలు వచ్చి నాకేం చేశాడు? ఆయన యుద్ధం చేసే వాళ్ళంతా తర్రమ కొట్టి వెళ్ళండి, నా భక్తుడికి ఇవ్వాలని ఆయన పంపిణీ ఆయన తెలుసుగా. ఆయన మళ్ళా చెప్తున్నారు, ఇదిగో. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఇప్పుడు మనం చదువుతున్నామంటే ఏం చేయాలి? ఫస్ట్ గ్రహించాలి. ఓహో, ఇక్కడ ఎక్కడ ఎవరు నిలుచుకున్నారు, నేనే దేవుడు నిలుచుకున్నారే, ఎలాంటి పరిస్థితి. ఆ నిలిచి చూసేటప్పుడు ఏమొస్తుంది అన్నారు, అప్పుడు ఏమొస్తుందన్నారు, కింద ఏమంటున్నారు, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? ఇప్పుడు ఏమొస్తుంది, అది వచ్చినప్పుడు ఏమొస్తుంది అర్థమో, శ్రమ. ఇది అక్కడి నుంచి వచ్చి స్టార్ట్ అయిపోయింది. ఎవరు వస్తారు? అక్కడ ఏముంది సమీపంగా, అది సమీపంగా ఉంది. అక్కడి నుండి ఏం స్టార్ట్ అయిపోతాయి మొత్తం అన్ని, ఒక్కొక్కటి ఏం చేయబడాలి. 4 రాజ్యాలు తోడకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన ఏం చేయబడాల? తొలగించబడాలి. ఏం చేయలేరు, రాదు. అది ఏ వస్తువు ఎక్కడ అని చెప్పిన దానియేలు చెప్పినట్టు ఖచ్చితంగా ఏం చేయబడాలి? ఇది పరిశుద్ధ స్థలమందు నిలుచుట పరిశుద్ధ స్థలం నిలుచుట చూసినప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు అక్కడ కూడా ఎవరు ఆయన చెప్పిన ప్రకారం అక్కడ లేదు. ఎంత ఘోరం చూడండి. ఇక్కడ అన్ని విశ్వాసములు ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ కష్టమైనట్టు ఎలా విశ్వాసం ఉన్నారు? రోజు పోపసి పైన ఉన్నారు విశ్వాసంలో. ఆయన ఏం చెప్పారా, ఆయన ఏం ఎలక్ట్ అయ్యారా, ఏమైంది, ఎంత చర్చింగ్ ఆ రోజు చూసినప్పుడు. ఇదేంటి పొగ, నల్ల పొగ వస్తుంది, తెల్ల పొగ రావాలా, ఏం అర్థం కాదు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇలాంటి సీక్వెన్స్ ఉంది అనమాట. అది బ్లాక్ వస్తే ఆయన ఇంకా వాళ్ళు మీటింగ్ లో ఉన్నారంట. అది పొగ ఏం రావాలా,
వైట్ రావాలి. వైట్ వచ్చినప్పుడు ఓకే సక్సెస్. ఏమండి చూడండి అప్పుడు ఎలా మనిషిని ఎంత టెక్నాలజీ వచ్చినా ఏమో గ్రీన్ రెడ్ సిగ్నల్ పెట్టవచ్చు కదా. ఇది ఎన్నో టెక్నాలజీ వచ్చింది కదా. ఆడ ఎల్లో రెడ్ వెలుగుతుంది, గ్రీన్ వెలిగితే ఓకే అయినట్టు అయిపోతుంది. పొగ రావాలంటే ఎప్పుడుదే చూడండి ఎలా ఉంది పరిస్థితి. అలా పెట్టేస్తారు. అంటే వాళ్ళు అది అని ఇప్పుడు ఉండేది ఎవరు, ఇప్పుడు ఉండేది లియో అనేసి ఆయన ఇప్పుడు ఉండే పోపుగా ఉన్నారు. ఆయన తర్వాత వచ్చినప్పుడు అయితే రాజ్యములంతా కూడా ఏం చేస్తారు, దేవుడే ఇవ్వలేదు. దానియేలు 2:21 చూసినప్పుడు ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. చూసారా ఇది ఎందుకు దానియేలు ఎంత గ్రహించగలిగారంటే ఆయన అన్ని దేవుడి అడిగి తీసుకున్నాడు. ఏమనుకుంటారు మీరు, మన ఏదో ఈ రాజ్యం నేను వస్తాను, ఆయన ఏం చేసేవాడంట, రాజ్యంలో ఏం చేశారు ఫస్ట్ లో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. చూసారా వివేకం కావాలన్నా జ్ఞానం కావాలన్నా ఎవరు ఇవ్వాలా, దేవుడు ఇవ్వాలి. ఆయన ఇవ్వాలా. రాజును తోయాలన్నా రాజు ఏర్పరిచి ఎవరు చేయాలా, ఆయన చేయాల. అదిదా అక్కడ అన్ని ఆయన గ్రహించారు కాబట్టి ఏం చెప్పాల. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు మరుగు మాట ఏం చేసేవాడు ఆయన బయలుపరచు. ఆయన ఎందుకంటే ఆ ఎన్నో విషయాన్ని ఎవరు అడిగి పొందుకునేది అక్కడ, ఈ దానియేలు అడిగి పొందుకున్నాడు. రాజు మరి చట్టం వేసినప్పుడు అయ్యా దేవా మరి వేస్తున్నాడు అందరికి మరణ శిక్ష అంట దయచూపడినప్పుడు దేవుని దగ్గర ఏం చేశారు ఆయన అన్ని విషయాలకు అలాగే ఇదంతా దేవుని దగ్గర అడిగి తీసుకొచ్చాడు. ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, తన దేశము ప్రజలు ఈరోజు ఇంతటి విశ్వాసము. అందుకే ఆయన ఏమని రాశారు ఆయన గురించి 2-3 సార్లు ఏం చెప్పారు గబ్రియయేలు దూత, బహుప్రియుడు. అదే యేసు ప్రభు చెప్తాడు ఏమి ప్రవక్త ఎవరు, దానియేలు ప్రవక్త చెప్పబడిన ప్రకారము. ఎంత బాగా చూడు, బహుప్రియుడు. నీకు ప్రార్థన నువ్వు ప్రారంభించినప్పుడే ఏం చేయబడింది ఆజ్ఞ, నాకు జారి వెల్లడి చేశారు. పోండి ఆయనకి ఇవ్వండి, నా భక్తులు ఏం అడిగారు ఇవ్వండి. ఎంత గొప్ప వ్యక్తి. అదే ఆయన ఎత్తుకుపోయి అధిపతి అంతా కలిపి సింహం బోన్లు వేసి సంపాదన చూసినప్పుడు అప్పుడు కూడా ఏం చేశారు ఆయన అన్నాడు అదే రాజా నీకైనా కానీ నీ దేవుడికైనా ఏం చేయలేను, ఏ పాపము చేయలేను, విరోధంగా ఏం చేయలేదు, ఎవరికి అదిదా అంతగా కాపాడుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానం ఇచ్చారు ఆయనకి. ఏమి ఇచ్చారు ఆయనకి, మర్మం ఇచ్చారు. ఆ మర్మములను జ్ఞానమును తెలిపే దేవుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మర్మములు జ్ఞానము ఆయన ఇచ్చేది. అప్పుడు ఎంతగా ఆయన లేఖనం ఏం చేస్తున్నాడు, నా జనాంగం ఎప్పుడు విడుదల ఏం చేస్తున్నాడు దాని గురించి ఆయన పరిశీలిస్తున్నాడు. ఈరోజు మన విడుదల గురించి మనం పరిశీలిస్తామా, పరిశీలించాలి. ప్రతి వారిని కూడా ప్రతి దినం కూడా ఏదో మన దేవుని వాక్యమును పరిశీలించాల. అప్పుడే దేవుడు మనకు అది ఇచ్చేది. ఎంత బాగా ఉంది విషయం అక్కడ చూసినప్పుడు. ఒక రాజ్యమును అన్ని కాలములు మార్చేవాడు. అంటే సమస్తము ఎక్కడ హింస కాలం రావాలి. ఇప్పుడు ఏం కాలం రాసాం మనం, ఏం చదివింది ముందు కూడా ఆయన చెప్పిన ప్రకారం ఏమైనా నాశనకరమైన వస్తువు పరిశుద్ధంలో ఉండటం చూసినప్పుడు చదువువాడు అప్పుడు ఎందుకు ఇది వస్తువు అక్కడ రావాలా, ఆయన నియమించున్నారు. ఎందుకు నియమించారు, అది ఏముంది మనకే పాఠం ఉంది. అలా వచ్చినప్పుడు అక్కడ వస్తువు వచ్చిందంటే ఈ వస్తువు ఏమంటే ఎలాంటి పని చేస్తారు వాళ్ళు, మనుషులు, వాళ్ళు అధికారం కలిగిన వాళ్ళు, అధికారం ఏర్పడింది అందరూ ఎదుట ఏం చేయబడింది వాళ్ళకి, అందరి మీద ఏం చేయబడిందంట, అది ముఖ్యంగా పరిశుద్ధుల మీద ఏం చేయబడిందంట వాళ్ళకి. అందుకే అన్ని కోట్ల మంది చంపేశారు, ఊరికే కాదు. ఎందుకో అంతే ఆ కాలము అలాంటి కాలం అలాంటివి రావాలా. వాళ్ళు ఏం కావాలి, ఇప్పుడు ఎంత గొప్ప దేవుని రాశారు దేవుని పరిశుద్ధులు
అప్పుడు వాళ్ళని చూస్ చేయడానికి ఏం చేశారు ఒక మార్గము. అది ఇలాంటి పాపకాలం మనం కూడా ఇప్పుడు ఇంకా చెప్పలేము లాస్ట్లో కూడా. ఇప్పుడు మొన్న కూడా చూశారు, మొన్న ఒక ఆయన చూపిస్తున్నారు ఎక్కడో అక్కడ మహారాష్ట్రలో ఎక్కడ ఎత్తుకుని పోయి ఆయన 6 నెలలు జైలు వేసినారు. ఏం చూస్తే ఆయన డబ్బులు ఇచ్చి ఆయనకి అందరినీ మారు మనసు మరి క్రైస్తవులుగా మార్చేస్తున్నాడని వేశారంట. కాకపోతే ఆయన ఇల్లు చూపిస్తున్నారు, డోర్ కూడా లేదు ఆ ఇంటికి. చిన్న ఒక రేకులు ఇల్లు ఉన్నాయి, ఆ ఇంటికి డోరే లేవు. ఆయన అడుగుతున్న విలేజ్, అవును సార్ ఈ ఇంటికి డోర్ కూడా లేదు, వాక్యలు ఎంత పూర్గా ఉన్నాడు ఈయనదా, ఆయనకి డబ్బు చాలా లేదు అక్కడగా ఉన్నాడు, ఈయన పోయి డబ్బులు ఇచ్చి మార్చినారు ఎట్లా రాస్తారంటే మాట లేదంట. ఒకవేళ అడుగుతున్నాడు, ఎట్లా సార్ ఈయన పోయి డబ్బులు ఇచ్చి ఈయన రిచ్ కాదే, ఆయన చూస్తే చాలా చాలా బీద వరకు ఇంటికి డోరే లేదంటే పరిస్థితి చూడు ఎలా ఉంది. ఒక అడ్డంగా ఒక చిన్న తట్ట ఒక రేకు పడిసిపోతున్నాడు, డోర్ లేవు. అలాంటి బీదలుగా ఉన్న ఆయన ఎత్తుకొని పోయి డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేసినారని ఏం చేశారు ఇప్పుడు, చట్టం వేసి లోపల వేసేసి 6 నెలలు వేసినారు లోపల. ఏమని అర్థం, అప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏముంది ఇక్కడ చూడండి, నీతి న్యాయం ఉందా, లేదు కదా. అలాగే ఇక్కడ అక్కడ కూడా అదేగా అన్యాయముగా జరిగింది అక్కడ చూసినప్పుడు. అందుకే అలా చూసినప్పుడు అంతా ఇలాంటి పరిస్థితి చూడండి. అక్కడ ప్రకటన 13వ అధ్యాయంలో ఏముంది, ఆ జంతు గురించి కొన్ని ఇస్తారు. ఏమి ఇస్తారు, ఒకటండి ఎన్ని చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఇది ఇంచుమించు మీరు అక్కడ చూసినట్టే ఉంటుంది, కాకపోతే ఇదంతా ఒకటే జంతువే. అన్ని దానికి ఉన్నాయి చూడండి. అప్పుడు ఏం అర్థమో, అన్ని రాజ్యాలు ఉంటాయి కదా, అన్ని రాజ్యం చేయాల్సిన గవర్నమెంట్ ఒకటే చేస్తారు చూడండి అక్కడ. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చూసారా, ఇదంతా ఎలా ఉంది, అంతా అక్కడ చెప్పబడిన అన్ని సపరేట్గా ఉంది కదా, ఇది ఒకటే ఉంది. దానికి సింహం మారి నోరు ఉంది, దానికి ఎలుగుబంటి కాళ్ళు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి. దానికి ఇంకొక రూపం ఎలా ఉంది, చిరుత పులి మారి ఉంది. మళ్ళా క్రూరమైన జంతు 10 కొమ్ములు ఉన్నాయి, 10 కిరీటాలు ఉన్నాయి. అప్పుడు చూడండి అన్ని కలిపి ఒకటే. ఏం అర్థమో, అన్ని సర్వ అధికారం వాళ్ళు ఎలా చేశారు పరిపాలన, అన్ని అధికారం ఒకటే వచ్చేసింది ఇక్కడ. అంటే చూడండి 1, 2 అధికారం ఉన్నప్పుడే అలా చేశారంటే అన్ని వచ్చిన ఎంతకాలం ఎలా చేశారు వీళ్ళు. ఆ ఘట సర్పము, దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చూసారా, సింహాసనము, అధికారము, తన బలము. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. అదే అప్పుడు వచ్చి ఒకరు అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇలా చేసినప్పుడు ఏమి పెద్ద దెబ్బ. అప్పుడు నిండిదా అంట ఒకటి వాళ్ళు డిసైడ్ చేశారంట, ఇంకా బైబిల్ చదువుకోవచ్చులే అని. లేకపోతే ఇప్పటివరకు ఏం చేసేది లేదు మనము. ఆయన దెబ్బ పడిందే, ఆ దెబ్బ పడినప్పుడే అంట బైబిల్ చదువుకో, అందరు చదువుండిలే ఉండవచ్చు నువ్వు అధికారం వచ్చింది, లేకపోతే ఇప్పటివరకు బైబిల్ వచ్చేది కాదు. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. చూసారా, అందరు ఏం చేశారు, దీనికి సాటి ఎవరు లేరు. ఎలా ఎలా చెప్పుకుంటాం, ఎవరో చూపించేసింది అది. నాకే సర్వాధికారం ఉంది, నేనే మిమ్మల్ని క్షమించవచ్చు, బాబు క్షమాపణ ఇస్తాను, నేను దీవిస్తాను. అలా అయిపోయి ఎలా అయిపోయింది, నేను ఇప్పుడు గొప్పవాడును. చూడండి సర్వాధికారం, అందరూ దాన్ని ఏం చేసే మరి పెట్టేసింది అది. నమస్కారం అంటే ఏమీ అర్థమో, పూజ చేసే మరి అది అన్ని ఆరాధించే మరి పెట్టేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, అందరికి ఎవరికి ప్రార్థన చేశారు ఇప్పుడు చూడండి. ఒక పెద్ద సిటీ ఉంది ఈరోజు. ఎవరికి చేస్తారు, ఎవరు ఎదురు చూస్తారు అక్కడ అంతా, ఎవరిని ఎదురు చూస్తారు అంతే.
మా ప్రభు చాలా మంది ఉండే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఎక్కడ పోయి కొనుక్కొని ఉన్నారు, ఎక్కడ ఉన్నారు పోయి ఆడపోయి సెటిల్ అయ్యి ఎందుకో. ఒకటి పక్క చూస్తే ఇజ్రాయేల్ పక్క ఇజ్రాయేల్ మేమైపోతారు అక్కడ పోయి కొనుక్కొని, అక్కడ పవిత్ర భూమి ఒక పక్క ఏమే. చూడండి అప్పుడు ఎలా ఎలా అయిపోయిందంటే ఆకర్షణ ఎక్కడ పోయింది, ఇప్పుడు మనుషుల మీద వెళ్ళిపోయినాయి, మనుషుల అధికారం మీద వెళ్ళిపోయినాయి, మనుషుల మాటల మీద వెళ్ళిపోయినాయి, ఎవరి మాట మీద లేదు. ప్రతివాడు దేన్ని గ్రహించాలని ఇక్కడ ఉంది వాక్యము. ప్రతి ధ్యానించి చదువు ప్రతివాడు ఏం చేయాలి ఉంది, గ్రహించాలి. ఇప్పుడు గ్రహించకపోతే ఏం పరిస్థితి, మోసపోతాం. అదితా ఇక్కడ జరిగింది. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. చూసారా, డంబపు మాటలు దేవదూషణ పలుకు నోరు దానికి ఇయ్యబడెను. చాలే అంత చూసినప్పుడు ఇంకా 19లో 19 ప్రకటన 19, 20, 21 ముగిస్తారు. 19 నుండి 21 వరకు 19వ అధ్యాయంలో. అవును, 19, 20, 21. మరియు ఆ గుర్రము మీద కూర్చుని వాణ్ణితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను చేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. చూసారా, ఇది ఒక కాలం వస్తుంది. ఇప్పుడు ఏం చేయబడాలా? ఈరోజు ఆ మృగము భయంకరంగా ఏం చేస్తా ఉంది, నేనే అని సర్వాధికారం ఉంది అని తన్నే అందరూ ఏం చేసే మరి పెట్టేసింది, నమస్కారం చేసి ఆరాధించే మరి పెట్టేసింది. నేను ఒక కాలం వస్తుంది, ప్రభు వస్తారు, ఎత్తి ఎక్కడేసేస్తారు, ప్రాణముతో ఎక్కడేస్తారంట, అగ్ని గంధకములో వేసేసి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీ కడపారా తినెను. లాస్ట్ లో ఒకటి ఉంది, ఇప్పుడు ఉండే నేనే అని చెప్పుకొని కొందరు. ఇప్పుడు ఇది మనకు కనపడేది కొన్ని దృశ్యంగా ఉండవచ్చు, ఇంకా సంఘములో పవిత్ర సంఘంలో కొందరు ఏమి ఉంటారు, ఇలాగే మనసు కలిగి ఉన్నారు కదా. ఇది ఆత్మీయమైన విషయం కూడా ఏముంటుంది ఇక్కడ. ఇప్పుడు శారీరకంగా ఆయన అనుకున్నాడు పాపం, ఆయనకి మళ్ళీ కూడా ఉండవచ్చు. ఒకవేళ తిరిగి లేచి వస్తే ఆయన తెలుసుకుంటాడు, అయ్యో మమ్మల్ని మరి పెట్టేస్తున్నారు, మాకేం తెలియదు. అయితే ఇలా ఇప్పుడు ఉండే వేషం వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకైనా ఛాన్స్ ఉందా లేదా? ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే సత్యం మెరిగి మనం వేషం వేసుకునే వాళ్ళకి వాళ్ళు బహిరంగ బయట వేషం వేసుకుంటారు. మన కొందరు ఏం చేస్తారు, ఆత్మీయ విషయంలో సత్యం మెరిగి కూడా వేషం వేసుకున్నారు కదా. అప్పుడు ఎలా? ఇక్కడ ఈ అంతరంగంలో ఉండేవాడే జాగ్రత్తగా ఉండాలి, ఛాన్స్ లేవు. ఎందుకంటే దేవుని రాజ్యం గురించిన మర్మం అన్నీ ఏం చేసి ఉన్నాం, మనము ఎరిగి ఉన్నాము. అప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ అధ్యాయంలో మొత్తం మీరు చూస్తే కూడా ఆ 4 రాజ్యము రాపోయే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ పోపు రాజ్యం గురించే ఉంది. మీరు లాస్ట్ 45 వచనం చూసినా కూడా అంతే. 1 నుండి 4 అలెగ్జాండర్ వరకు ఉంది, 5 నుండి 19 వరకు 4 భాగాలుగా తీస్తే 1 నుండి 4 వరకు అలెగ్జాండర్, తర్వాత 5 నుండి 19 వరకు ఆ తూర్పు, ఇంకా ఆపోజిట్ ఏముంది, తూర్పు నుండి పడమరన ఆ పడమర ఆ రాజ్యం గురించి ఉంది. తర్వాత 20 నుండి 35 వరకు అంతియోకస్ ఎపిఫెనస్ అనే 2 గురించి ఉంది. తర్వాత 36, 45 ఉంది అంత్యక్రీస్తు గురించి ఉంది. 36 నుండి 45 వరకే ఈ చివరి దినంలో ఎలా ప్రభు వచ్చి ఏం చేయపోతాడు చూడండి. ఆ భక్తుడికి ఎక్కడి వరకు ఇచ్చేసాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో దానియేలు చెప్పిన ప్రవక్త చెప్పిన ఆ కాలము ఏమవ్వాలా, నెరవేర్చబడాలా. భక్తుడు ఎక్కడ ఎంతగా ఆయన అది ఎవరి కొరకు పోరాడినారు, ఎవరికో ఒకరు పోరాడినప్పుడు ఏమొస్తుంది దానికి. చూడండి, ఆయన పోరాడింది ఎవరి కోసమే, తన జనాంగము, తన యెరూషలేము ఆలయము, అయ్యో అంత వైభవంగా ఉండే నగరమే పోయింది, ఏమైపోయింది, పట్టణమే ఏమి లేకుండా పోయింది, అంత బాధ. దాని కొరకు ఆయన ఎంతగా దేవుని ఎద్ద ఆయన ఉపవాసంతో ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు దేవుడు ఎక్కడి వరకు ఇచ్చాడు ఆయనకి మర్మము.
దేవుని రాజ్యం ప్రభు రాజ్యం వచ్చే వరకు ఇచ్చేసినారు. ఈ భూరాజ్యం అంతం వరకు ఏం చేశారు ఆయనకి? భూ అధిపతులు కావచ్చు, ఇప్పుడు ఎవరైనా అధికారం, నేను అందరి గురించి ఏం చేశారు ఇక్కడ? అంత మెన్షన్ చేసి ఇచ్చేసారు చూడండి. అప్పుడు ఎంతగా ఆయన అదిదా ఎవరు రక్షణ గురించో ఎవరో గురించి ఏం చేయాలి, ఒక్కొక్కరు వెతకాల. ఇప్పుడు ఆయన అంతగా ఆయన పరిశీలించాడు కాబట్టి ఏమైపోయింది, ఇదంతా మనకి ఇవ్వబడింది, మన రక్షణ గురించి చెప్పబడింది. ఆ ఒక హెచ్చరిక, ఆ కాలం గురించి జాగ్రత్తగా ఉంటాను. మనకేముంది ఇప్పుడు? జాగ్రత్త హెచ్చరిక చెప్పబడింది. కాబట్టి ప్రియమైన సహోదరి, మనం ఏం చేయాలా? ఈ ఒక వాక్యమును గ్రహించాలా, మనము జాగ్రత్తగా దాన్ని పరిశీలించి, మనం అంగీకరించి, తీర్మానించి, ఆ ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.